ఫైనల్ గా ఎటు నుంచి ఎటు వెళ్ళబోతోంది ఇది? నన్ను అడిగితే ఇవాళ ఈ డిబేట్ తర్వాత మనం డిబేట్లు దీని మీద తగ్గించుకోవడానికి తప్పదంటే చేద్దాం కానీ వద్దు. ఇంకా ఆపేయడం బెటర్. వీడియోస్ కూడా చేయడం కూడా నేను కూడా తగ్గిస్తాను. ఎందుకంటే పాపంలో మనం కూడా భాగస్వామి అయిపోతామేమో అని భయం వేస్తుంది. ఈ పాపం ఎలాంటి పాపం అంటే వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం ధర్మ వినాశనం జరుగుతుంది. ధర్మాన్ని దిగజారుస్తున్నారు. నిజాల కంటే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ తరపున వేసింది సిట్టు, సుప్రీంకోర్టు వేసింది. రాష్ట్ర సిట్టు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్ర సిట్టు కూడా కాదు, అది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టు. మీరు చెప్పే కొరియా నుంచి వస్తే కొరియా నుంచి ఇదిగో వచ్చింది అని వాళ్ళు చూపెట్టేవాళ్ళుగా. వదిలిపెడతారా? అక్కడ ఏమైనా ఉందా ఛార్జ్ షీట్ లో కొరియా నుంచి? అంటే వయా బోలే బాబా ఇక్కడ మళ్ళీ మధ్యలో అదే అనేది. పోనీ బోలే బాబా కొరియా నుంచి తెచ్చుకున్నాడని ఏమైనా ఉందా? ఆయన తెచ్చుకొని అక్కడి నుంచి తయారు చేసి వాళ్ళకి అదే పంపిస్తున్నాడు. అది ఏమన్నా ఉందా వాడి దగ్గర? వాళ్ళు వీళ్ళ అనుమానం చెప్పింది అంట. దాంట్లో ఛార్జ్ షీట్ లో బోలే బాబా దగ్గర పాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆవులు గేదెలు లేవయ్యా. కాకపోతే వాడు ఇదిగో పామాయిల్ కొనుక్కున్నాడు, డాల్డా కొనుక్కున్నాడు, ఇంకోటి కొనుక్కున్నాడు, అదే హ్యాండ్ పిక్లు కొనుక్కున్నాడు. కాబట్టి వాటితో నెయ్యి తయారు చేసి ఉండొచ్చు అనుకుంటున్నావు అని చెప్పాడు. అందుకని అది తయారు చేశాడని కన్ఫర్మ్ చేయాలి అక్కడ. దాంట్లో వాడు ఇన్వాయిస్ చూశారు వాళ్ళు, అంటే టెక్నికల్ గా చెక్ చేశారు. చెక్ చేస్తే వాడు నెయ్యి అయితే ఆవులు లేవు వాడి దగ్గర, కానీ ఇవన్నీ కొన్నాడు కాబట్టి అన్నట్టు. ఈ వ్యాపారాలు కూడా ఉన్నాయి వాడికి. నెంబర్ 1. రెండోది హ్యాండ్ బ్రేక్ లాంటిది దేనికి వాడతారు? అక్కడ క్లీన్ చేయడానికి వాడతారు. అవి కొన్నాడు అని రాస్తే అవి కలిపారు అని రాసేసారు వీళ్ళు. వెంటనే పబ్లిక్లో ఇప్పుడు